మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పైన సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు. మధు యాష్కి గౌడ్ ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొని ఏ విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలుపొందాలనే అంశంపై చర్చించారు. ఇక మల్కాజ్గిరి స్థానిక నాయకత్వంతో కూడా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో సమీక్షా సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక తనని ఢిల్లీ వరకు తీసుకెళ్ళింది ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ గెలుపు అని చెప్పి కూడా ఆయన అభివర్ణించారు. ఇక మొత్తం 2964 బూతులలో ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేసి తనని గెలిపించారు అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లో జరిగిన సమీక్ష సమావేశంలో అభివర్ణించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఆ సీట్ని గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రచించుకోవాలనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చిన ముఖ్య నాయకులకి సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక తాను గెలుపు వినూత్నంగా మల్కాజ్గిరి ప్రజలు అందించారని చెప్పడమే కాకుండా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా గెలుస్తాం అనే ఒక స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని కూడా రేవంత్ రెడ్డి ముఖ్య నాయకులకు వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. తాను ఆ మల్కాజ్గిరి స్థానంలో పోటీ చేసినప్పుడు 2019లో ఉదయం 7 గంటల వరకల్లా ప్రజల మధ్య ఉండేవాడిని అనే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడ ఇదే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం నాయకులందరూ కూడా ఉదయాన్నే ఓ కార్యాచరణ రూపొందించుకొని 7 గంటలకే ప్రజలతో మమేకమైతే సానుకూల ఫలితాలు ఉంటాయనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మల్కాజ్గిరి గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా గెలుపు కోసం కృషి చేస్తాం, ఎలాంటి రెండవ ఆలోచన లేదు, భయపడాల్సిన అవసరం లేదనే భరోసా కూడా రేవంత్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఈ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి ఆశించిన ఫలితాన్ని, అనుకూల ఫలితాన్ని కాంగ్రెస్కి అందిస్తాము అనే అంశాన్ని కూడా వాళ్ళందరూ చెప్పుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తాయి. కెమెరామెన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.